సిద్ధు న్యూట్రిషన్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు ఇన్‌స్టాలో నాకొక మెసేజ్ వచ్చింది. ఏమనొచ్చిందంటే, సార్, నా వయసు 25 సంవత్సరాలు. నేను ఎంత తిన్నా గాని సన్నగానే ఉంటున్నా. నేను లావుగా కావడానికి ఏదైనా మార్గం ఉందా? ఉంటే తెలియజేయండి. అతనెవరో సన్నగా ఉన్నాడంట. ఎంత తిన్నా గాని లావైతలేను అని చెప్తున్నాడు. బ్రదర్, ఒకటి చెప్తున్నా. కొంతమంది ఎంత తిన్నా గాని అంతే సన్నగా ఉంటారు. దానికి అనేకమైనటువంటి కారణాలు ఉండొచ్చు. ప్రధానంగా కొంతమంది ఎంత తిన్నా గాని సన్నగానే ఉంటారు. జన్యుపరమైన లక్షణాలు ఉండొచ్చు. అనగా కుటుంబంలో పూర్వీకులు గాని, తల్లిదండ్రులు గాని ఇలాగే సన్నగా ఉంటే గిట్ట ఆ లక్షణం మీలో ఉండి మీరు కూడా ఎంత తిన్నా గాని సన్నగానే ఉండే అవకాశం ఉంటుంది. రెండోది ఉన్నతమైన మెటబాలిజం, అనగా హై మెటబాలిజం కలిగి ఉండటం. హై మెటబాలిజం కలిగి ఉంటే తిన్నది తిన్నట్టుగా త్వరగా జీర్ణమైపోయి కొవ్వును నిల్వ లేకుండా చేస్తుంది. ఏమాత్రం కొవ్వు శరీరంలో లేకుండా అంతా కరిగిస్తుంది. హై మెటబాలిజం. హై మెటబాలిజం అనేది ఉంటే శరీరంలో కొవ్వు నిల్వ ఉండదు గనుక ఎంత తిన్నా గాని సన్నగానే ఉంటారు. అది కాకుండా ఏమైనా ఆరోగ్య సమస్యలు, అనగా ఉదాహరణకు థైరాయిడ్, హార్మోన్ సమస్యలు ఉన్నా గాని దీని ద్వారా సన్నగా ఉండే అవకాశం కూడా ఉంది. ఎంత తిన్నా గాని అంతే సన్నగా, కర్రలా, కట్టెపుల్లలాగా ఉంటారు. మలబద్ధకం, పేగులలో సమస్య ఏదైనా ఉంటే వెంటనే దాన్ని ఒకసారి డాక్టర్ దగ్గరికెళ్ళి చూయించుకోండి. వైద్యుని సలహా తీసుకొని కరెక్ట్ ట్రీట్మెంట్ చేసుకుంటే తిన్నది మంచిగా జీర్ణం అవుతుంది, బాగుంటది. మీరు బరువు పెరగడానికి అవకాశం ఉంటది. ఇక నాలుగో విషయానికొత్తే స్ట్రెస్ లెవెల్, అంటే మానసిక ఒత్తిడి. మానసిక ఒత్తిడి ఉన్న వాళ్ళకి వాళ్ళు తిన్నది కూడా పచ్చికట్టకు పుచ్చుపెట్టినట్టుగా తిన్నది కూడా ఏమి ఫలించదు. మానసిక ఒత్తిడిని కొంచెం తొలగించుకొని ఉంటే వ్యాయామం, యోగా లాంటివి చేసి మానసిక ఒత్తిడిని తగ్గించుకుంటే బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. ఐదోది, ఆహారం మనం తీసుకుంటున్నాం కానీ ఎన్ని క్యాలరీలు తీసుకుంటున్నాం, దానివల్ల మన వయసెంత, మన శరీరానికి ఎన్ని క్యాలరీల ఆహారం అనేది ముఖ్యం. మనం ఎన్ని క్యాలరీల ఆహారం తీసుకుంటున్నాం అనేది అది తెలిసి తీసుకుంటే బాగుంటది. ఎందుకంటే ఈ మెటబాలిజం హెవీగా ఉన్న వాళ్ళకి అరుగుదల అనేది ఎక్కువ ఉంటుంది గనక వీళ్ళు ఎక్కువ క్యాలరీలు తీసుకుంటేనే సరిపోతుంది. ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2000-2500 క్యాలరీలు ఒక 18-25 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకు ఒక 2000-2500 క్యాలరీల ఆహారం తీసుకున్నట్టయితే వీళ్ళకు మెటబాలిజం అనేది ఎక్కువ ఉంది గనుక అది సరిపోదు. దానికి మించి వీళ్ళు ఒక 500 లేదా 600, 700 ఎక్కువ తీసుకుంటే అప్పుడు వాళ్ళకు బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది. కొవ్వులు నిల్వ ఉంటాయి గనుక అప్పుడు వెయిట్ పెరిగే అవకాశం ఉంటుంది. ఎవరైనా వెయిట్ పెరగాలనుకుంటే ప్రోటీన్స్, మినరల్స్, గుడ్లు, చికెన్, మటన్, బాదం, పిస్తా, షేక్స్, ఫ్రూట్స్ ఇట్లా మంచి మంచి విటమిన్స్, ప్రోటీన్స్ ఉండేటివి ఎక్కువ తీసుకుంటూ నెయ్యి ప్రతి దాంట్లో వాడడం అలవాటు చేసుకోండి. నెయ్యి గాని, వెన్న గాని, పెరుగు గాని కంప్లీట్‌గా అలవాటు చేసుకొని వాటితో భోజనం చేసుకుంటూ మనం తినాల్సిన ఆహారం కంటే ఒక 500-700 క్యాలరీలు ఎక్కువగానే తీసుకుంటూ దానికి తగ్గట్టు వర్కౌట్లు చేసుకుంటూ ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. శరీరం బాగుంటుంది. వర్కౌట్ చేయడం ద్వారా కండరాలు బలంగా ఉండి మంచి పుష్కలంగా కండ పోస్తుంది. అంతేగాకుండా మీరు అనుకున్న దానికి మీరు తిన్నది కూడా మంచిగా జీర్ణం అవుతుంది. ఇలా ఎక్కువ క్యాలరీలు తీసుకోవడం వలన మీరు బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకా అది కాకుండా ఏదైనా థైరాయిడ్ గాని, పేగుల్లో సమస్యలు గాని, మరి ఇలాంటి ఏదైనా సమస్య ఉంటే ముందు డాక్టర్ దగ్గరికి వెళ్లి
దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటూ చేయండి. ఒకవేళ ఇలాంటి సమస్యలు ఎవరైనా ఉంటే గిట్ట ఈ హెవీ ఫుడ్ తీసుకోకుండా ముందు డాక్టర్‌ని సంప్రదించండి. బరువు పెరగాలనుకునే వాళ్ళు, అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉండి కూడా నేను బరువు పెరుగుతలేను అనుకునే వాళ్ళు ఇలా చేయండి. ఖచ్చితంగా బరువు పెరిగే అవకాశం ఉంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.